శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయాన్ని తలపిస్తుంది. పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మాలు కడుక్కొని ఇంటిని చక్కగా అలంకరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మహిళలు. మనకున్నటువంటి సనాతన ధర్మంలోని చంద్రమానం ప్రకారం 12 మాసాల్లోని 5వ మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం పురస్కరించుకొని విశాఖ నగరంలోని 135 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అత్యంత పురాతన ఆలయం ఉంది అంటే అది శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్నాం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకించి ముత్యాలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు ఈ ఆలయ దేవస్థాన అర్చకులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి? 135 చరిత్ర గురించి మీరు మా ప్రేక్షకులకు వివరించండి. ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కంచికావరి దేవస్థానం విశాఖపట్నం అంటారండి. మా కంచికావరి దేవస్థానం 130 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అండి. విశాఖపట్నంలో ప్రప్రథమంగా ఫస్ట్ మా అమ్మవారు కంచికావరి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు లగాయతూ వయస్సులందరూ వచ్చి మన వయసులోకి ఆరాధ్యదేవి కంచికావరి కొలుస్తున్నారండి. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రావణ మాసం 5 శుక్రవారాలు రావడం వల్ల 5 శుక్రవారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకారం చేస్తూ అమ్మవారు విశేషంగా పూజ చేస్తూ వచ్చిన ముత్తైదులతో కూడా సుహాసిని పూజలు, లక్ష్మీ పూజలు చేయడం జరుగుతుంది. ఫస్ట్గా మొదటి వారం సందర్భం అమ్మవారి 4 గంటల సుప్రభాత సేవ చేసి 5 గంటలకి పంచామృతాలతోని, పళ్ళరసాలతోని, 108 రకాల ద్రవ్యాలతోని అభిషేకం చేయడం జరిగిందండి. అదైన తర్వాత మా అమ్మవారికి ముత్యపు చీర, ముత్యాలతో అలంకరించిన చీర అమ్మవారికి అలంకరించడం జరిగిందండి. అయిన తర్వాత అమ్మవారికి 108 బంగారు పుష్పాలతో పూజ చేసి లలితా సహస్రనామ కుంకుమ పూజ చేసి 5 రకాల పంచహారతలు ఇవ్వడం జరిగిందండి. వచ్చిన మహిళల చేత కూడా సుమారు 250 నుంచి 300 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామార్చన అనే కుంకుమ పూజ కూడా చేయిస్తున్నామండి. భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారు మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ 4 వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారిని అలంకరణ ఉంటుంది. అమ్మవారు 2వ వారం పట్టు చీరతో అలంకరిస్తున్నామండి. 3వ వారం అమ్మవారికి ఇష్టమైనది సువర్ణ వస్త్రం బంగారు చీరతో అలంకరిస్తున్నాము. 4వ వారం రజిత వస్త్రం వెండి చీరతో అలంకరిస్తున్నామండి. 5వ వారం ఆఖరి వారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మీదేవి కింద అలంకరిస్తున్నామండి. మహాలక్ష్మిని అలంకరించి మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. భక్తులందరూ వచ్చి అమ్మవారికి ప్రసాదం తీసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారు మరీ కోరుతున్నాం. విశాఖ నగరంలో అంటే పాత నగరం కృపా మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి వయసులు అందరూ కూడా ఈ అమ్మవారిని ఇలవేపుగా కొలుస్తూ ఉంటారు. అసలు ఆ చరిత్ర ఏంటంటారు? అమ్మవారి యొక్క కోండ్ల ఇలవేలుపు కన్యకా పరమేశ్వరి. అమ్మవారి కన్యకా పరమేశ్వరి కోండ్లలో వంశంలో జన్మించి కుసుమశ్రేష్ఠికి జన్మించి నగరేశ్వర స్వామిని వివాహం చేసుకుని అమ్మవారు స్వర్గస్థులైందండి. ఇవిడ ఒక క్షేత్రం పెనుగొండ కన్యకా పరమేశ్వరి కింద కొలువై ఉంటుంది అమ్మవారు. వయసులోకి ఆరాధ్యదేవం, వయసులోకి ఎలవేలుపు అమ్మవారు అండి. ఇది దాదాపు ఎన్ని దశాబ్దాలుగా మీరు ఈ అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణలు అవి చేస్తూ వస్తున్నారు? మేము సుమారు నేను జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు అయిందండి. ఒక 20 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఈ అలంకరణలు పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి మా అమ్మవారి దర్శనం చేసుకుని అందరికీ ఒక కోరిక నెరవేరుతున్నాయని, వివాహం కాని వారందరూ కూడా వివాహం జరుగుతుందని, నూతన గృహం నిర్మించుకుని అందరికి నూతన గృహం నిర్మించుకుని అందరూ కూడా వెళ్తున్నారు. కాబట్టి అమ్మవారి యొక్క శుక్రవారం కూడా విశేషంగా పూజ చేస్తారని, కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం చేసుకుని ఎంతో ప్రీతికరమైనది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అలంకారం చేస్తాం, సువర్ణ పుష్ప పూజ చేస్తాం. వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొంది ఏ కోరికలు నెరవేర్చుకుంటామని కోరుతున్నామండి. ఈ విశాఖ పాత నగరంలో ఉన్నటువంటి కృపా మార్కెట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అమ్మవారు దాదాపు 135 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతం ఎక్కువగా కూడా ఆర్య వయసులు ఉంటూ ఉంటారు. బంగారం వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా వర్తకులను వీళ్ళంతా కూడా ఈ అమ్మవారిని తమ ఇంటి ఎలవేలుపుగా కూడా కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తుంటారు తను తోచిన విధంగా. అదే మాదిరిగా ఈ శ్రావణ మాసంలో మాత్రం చాలా గొప్ప విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ముత్యాల చీరతోటి, బంగారంతో, ఇంకా డబ్బులు నోట్లు లక్ష్మీదేవి ఒక ప్రతిరూపం మన డబ్బులు, ఆ డబ్బులు కట్టలతో కూడా అమ్మవారిని ప్రత్యేకించి అలంకరించి అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా విశాఖ నగరంలోని ఇక్కడ ఈ అమ్మవారికి శ్రావణ మాసంలో జరిగే పూజలు ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. భక్తులు కూడా అదే రీతిలో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.